వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి కేంద్ర వైద్య బృందం తనిఖీలు నిర్వహించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ తనిఖీలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ప్రతి యూనిట్ వైద్య బృందం పరిశీలించనుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ న్యూఢిల్లీ నుంచి వచ్చిన వైద్యులు వై రమణ, పి శ్రీనివాసులు ఆసుపత్రిలో స్థితిగతులను, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డులు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వైద్య బృందంలోని వైద్యులు రమణ వారు మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరపున పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం టీం నుంచి వచ్చినట్లు తెలిపారు. ప్రతి యూనిట్ను కూడా మేము సందర్శించి అక్కడున్న రికార్డులను పరిశీలిస్తున్నామన్నారు. అదేవిధంగా కేంద్రానికి, రాష్ట్రానికి చేరే విధంగా ఇక్కడ జరుగుతున్న వివిధ కార్యక్రమాలపై నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. పరిశీలన చేసిన తదనంతరం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అన్ని రిపోర్టు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ర్యాంకింగ్ ఇస్తామని వారు వివరించారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనంద్ బాబు, వైద్య బృందం, వైద్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమణ అండ్ మా కొలీగ్ డాక్టర్ శ్రీనివాస్. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి NHM నేషనల్ హెల్త్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో, అనేక జిల్లాలలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి ఆరోగ్య కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అని పరిశీలించడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మమ్మల్ని నామినేట్ చేయడం జరిగింది. భారత ప్రభుత్వానికి సంబంధించి దేశవ్యాప్తంగా 18 ప్రాంతాలలో జనాభా పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. వీటినే పాపులేషన్ రీసెర్చ్ సెంటర్స్ అంటారు. ఇవి మా ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వారు స్థాపించినటువంటి ఈ యొక్క రీసెర్చ్ సెంటర్స్, పరిశోధన కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి టీం మెంబర్స్ని వివిధ రాష్ట్రాల్లో, వివిధ జిల్లాల్లో పరిశీలన కోసం పంపడం జరిగింది. మేము ఈ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తరఫున పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం నుంచి మాకు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27వ తారీఖు జనవరి నుంచి ఫిబ్రవరి 1, 2025 ఈ వారం రోజుల పాటు జిల్లాలోని వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు మేము పరిశీలన కోసం వచ్చాం. దీనిలో భాగంగానే మొదటి రోజు DMNHO ఆఫీసు, అలాగే DCHS ఆఫీసులో జిల్లా అధికారులతో, జిల్లా ప్రోగ్రామ్ అధికారులతో మేము సమావేశం అయ్యడం జరిగింది. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి పలు కార్యక్రమాల గురించి మేము వారిని వివరణ అడిగి తెలుసుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఒక్కొక్క ఫెసిలిటీ, ఒక్కొక్క హాస్పిటల్ని విజిట్ చేయడం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అలాగే ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాధవరం, చాపాడు, అలాగే సిద్ధవటం సామాజిక ఆరోగ్య సెంటర్ని కూడా మేము విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరు, జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరు విజిట్ చేయడం జరిగింది మా షెడ్యూల్లో భాగంగా. ఈ హాస్పిటల్లో ప్రాథమికంగా ప్రభుత్వం వారు మాకు ఇచ్చిన సూచన ప్రకారం ఇక్కడ ప్రజలకు వైద్య సేవలు ఏ రకంగా అందుతున్నాయి, ఎన్ని రకాల విభాగాలు ఉన్నాయి, ఎన్ని రకాల OP సేవలు ఇక్కడ అందుతున్నాయి, ఎంత OP రోజుకి వస్తుంది, ఎన్ని అడ్మిషన్లు జరుగుతున్నాయి, ఎన్ని డెలివరీలు జరుగుతున్నాయి, వాటిలో నార్మల్ డెలివరీస్ ఎన్ని జరుగుతున్నాయి, సిజేరియన్ డెలివరీస్ ఎట్లా జరుగుతున్నాయి, ఈ హాస్పిటల్కి కావాల్సినటువంటి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎక్విప్మెంట్, ఈ కావాల్సినటువంటి పరికరాలు కానీ అందుబాటులో ఉన్నాయా లేదా, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా, ప్రజలకు సేవలకు అందుబాటులో ఉన్నాయా లేదా, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 52 ప్రాథమికమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆరోగ్య కార్యక్రమాల అమలులో భాగంగా ఈ హాస్పిటల్ నుంచి అందుతున్నటువంటి, ప్రజలకు అందుతున్నటువంటి సేవల గురించి మేము పరిశీలన చేయడం కోసం వచ్చాం. అంతేకాకోకుండా నీతి ఆయోగ్, ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చినటువంటి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో, నీతి ఆయోగ్ కమిటీ సూచన ప్రకారం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యాంకింగ్ ఇవ్వడం అనే దాన్ని HMIS,
హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే దానిని ఆధారం చేసుకొని ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ హాస్పిటల్ విజిట్ వెరిఫికేషన్తో పాటు ఈ హెచ్ఎంఐఎస్ సంబంధించి ఉన్నటువంటి పోర్టల్లో ఇచ్చినటువంటి డేటాకి అందుబాటులో ఉన్నటువంటి ఫిజికల్ రికార్డ్స్ మేము వెరిఫై చేసి రెండింటిని కంపేర్ చేసి ఫైనల్గా ఈ జిల్లా ఆసుపత్రి రిపోర్టు, హెచ్ఎంఐఎస్ రిపోర్టు, వైఎస్ఆర్ కడప జిల్లా సంబంధించినటువంటి మొత్తం రిపోర్ట్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, అలానే జిల్లా ఆసుపత్రికి సంబంధించినటువంటి జిల్లా ప్రొఫైల్ సంబంధించిన వివరణ అంతా కలిపి మేము ఒక జిల్లా రిపోర్ట్ తయారు చేసి మా విజిట్ అనంతరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారికి. ఈ యొక్క ఉద్దేశంతోనే ఈరోజు విజిట్లో భాగంగా డిహెచ్ ప్రొద్దుటూరు రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ హెచ్ఎంఐఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండు ప్రింటర్స్ మా దగ్గర కాకుండా ఇదే కాపీ మీ దగ్గర కూడా పెట్టుకోండి. అంటే మాకు చెక్ లిస్ట్ మీరు ఆల్రెడీ పంపించారు డిఎండి ఆఫీస్ చెక్ లిస్ట్ మా దగ్గర ఉంది, హెచ్ఎంఐఎస్ కూడా మా దగ్గర ఉంది. ఇట్లానే మీరు ఈ మూడు మీ దగ్గర సెట్ పెట్టుకోండి, ఓకేనా? స్టాఫ్ డీటెయిల్స్ మాత్రం ఒకసారి అడగండి, ప్రింట్ అవుతుంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.